కంటెంట్ ఎలా పుడుతుంది? ఎలా పుట్టిస్తారంటే, ఉదాహరణకి న్యూడ్ మోడల్స్ ఉన్నారు. అందం కావాలన్న హీరోలు చూపిస్తారు కదా! పెరుదెలు, ఎత్తడం అవన్నీ చూపిస్తారు కదా! చక్కగా చూపిస్తారు. ఎంతైనా స్త్రీని చూడాలనుకుంటారు పురుషుడు. కానీ ఎవడైనా కళ్ళు మూసుకుంటాడా? చూడొద్దనుకుంటాడా? కానీ సమాజం ఇది తప్పు, ఒప్పు ఏదో అంటారు. కానీ అవైతే అందరికి కావాలి కదా! అందరూ చూపిస్తారు కదా! చక్కగా చూపిస్తున్నారు. అట్లా అనమాట. ఇప్పుడు పండ్లున్నాయి. పండ్లు అందరం తినాలనుకుంటాం కదా! అందరం కొనుక్కొని తినాలనుకుంటాం. అందరికి తియ్యగుంటది. అందరికి ఇష్టమే. పండిస్తే ఎవడన్నా వద్దంటాడా? కాబట్టే కదా ఆడ అమ్ముతున్నారు. ఇప్పుడు తోటలున్నాయి. కాయలు కాస్తాయని తోటలు పెడుతున్నారు కదా! తోటలు ఎందుకు పెడుతున్నారు? అంటే ఇవన్నీ అవసరాలు కాబట్టి. మన అవసరాలు, మన స్వభావాలు మనకు కావాలి కాబట్టి అవి పెడుతున్నారు కదా! అట్లనే ఒక స్త్రీని నగ్నంగా చూపడం కూడా అదనమాట. కాబట్టి కంటెంట్ ఇలాగే పుడుతుంది. ఇలా కంటెంట్ పుట్టిస్తారు, ఇలాగే అమ్ముతారు, ఇలాగే సేల్ చేస్తారు, ఇలాగే దాన్ని క్రియేట్ చేస్తారు. ఇదే కంటెంట్ అంటే. పుట్టడం అంటే. న్యూడ్ మోడల్స్ అంటారు కదా! అవెందుకు చూపిస్తున్నారు అంటే, స్త్రీని అందరూ చూడాలనుకుంటారు. కాబట్టి కదా! అదెలాంటంటే రోడ్ల మీద తియ్యని బజ్జీలు, లేకపోతే మంచి తియ్యని ఏవని జిలేబీలు అమ్మడం లాంటిది, స్వీట్లు అమ్మడం లాంటిది. స్వీట్లు ఎందుకు అమ్ముతారు? తినాలనే. అవునా? అమ్మేది తినాలనే. మనం కూడా తింటాం కదా! మరి న్యూడ్ మోడల్స్ కూడా అందుకే కదా! ఇక ప్రతిది అంతే. తోటలు మేస్తారు ఎందుకు? చెట్లకు కాయలు కాయాలని. వ్యవసాయం చేస్తారు ఎందుకు? పంటలు పండాలని. పండ్లు అమ్ముతారు ఎందుకు? తినాలని. జనం కూడా తింటారు. అంతే రీజన్స్ అంతే. అలా ఉంటది కంటెంట్ అదే అలా పుట్టింది. ఎలాగైనా పుట్టించండి మీరు. ఇదే కంటెంట్ అవుతుంది. టైటిల్ కూడా ఇలాగే సృష్టించండి, ఇలాగే పెట్టండి. కంటెంట్ ఇలాగే తయారు చేయండి. మనిషికి ఒక జ్ఞానం ఉంటుంది. ఏంటి? తీపిని తింటాం. కారాన్ని రుచికి వాడుకుంటాం. కానీ చేదుని తింటామా? తినం. అన్నం తింటాం. అశుద్ధాన్ని దూరంగా వస్తాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాం. కానీ గలీజ్‌లోకి పోతామా? పోం కదా! అట్లా మనిషికి ఒక జ్ఞానం నొప్పి పెడుతుంది. కాబట్టి నొప్పి కలగకుండా చూసుకుంటాం. సుఖంగా ఉండాలని చూసుకుంటాం. సౌకర్యాన్ని చూసుకుంటాం. బెడ్ వేసుకుంటాం కానీ కిటకీ నీడ పండుకుంటామా? పండుకోం కదా! అంటే మనకు విచక్షణ ఉంది. మంచేది, చెడేది, లాభం ఏది, నష్టం ఏది, ఇవన్నీ తెలుసుకుంటాం కదా! కంటెంట్ అలా పుట్టేదే కంటెంట్. ఇలా పుట్టిస్తే మీరు కంటెంట్ చేయగలుగుతారు. మీరు కూడా ఒక ఆర్టికల్ చదివి, ఒక విషయం విని మీరు కూడా సొంతంగా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారు.